అఖండ టు తాండవం ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సీక్వెల్గా వస్తున్నటువంటి మూవీనే అఖండ టు తాండవం మూవీ కొత్త రిలీజ్ డేట్ అయితే వచ్చిందనమాట. అది ఎప్పుడు ఏ సంగతి అంతేకాకుండా మన 14 రీల్స్ ప్లస్ వాళ్ళు అయితే అసలు ఎప్పుడు ట్వీట్ చేస్తారా అని చెప్పి నిన్నైతే బీభత్సంగా వెయిట్ చేసినామన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి అయితే వాళ్ళు వెయిట్ చేశారనమాట. అంతగానో వెయిట్ చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళైతే మిడ్ నైట్ అయితే వాళ్ళైతే పోస్టులు అయితే చేస్తారనమాట ఎక్స్లో అయితే. అలానే పోస్ట్ చేస్తూ కొన్ని పోస్టులు అయితే వదలడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు అకౌంట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సీక్వెల్గా వస్తున్నటువంటి మూవీని అఖండ టు తాండవం ఒక రేంజ్లో అడ్వాన్స్ కలెక్షన్లు అయితే బుక్ అయితే అయిపోయాయి అనమాట. ఒకవేళ కనుక మూవీ కనుక రిలీజ్ అయి ఉంటే ఈ పాటికల్లా కొన్ని కోట్ల లాభాలు తెచ్చిపెట్టారనమాట. వాటన్నిటిని కూడా డిసప్పాయింట్ చేశారు. అంతేకాకుండా 14 రీల్స్ సంస్థ, హీరో సంస్థ, ఈ రెండు సంస్థలు చేసినటువంటి తప్పుల వల్ల మన బాలయ్య గారు, మన దర్శకుడు బోయపాటి శ్రీను, అంతేకాకుండా మన ఆడియన్స్, నందమూరి ఆడియన్స్ వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చూసుకుంటే ఏదన్నా చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్లో మీరు ఎంత అయినా చేసుకోండి. బట్ మన ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడున్న పొజిషన్లో అయితే మూవీ అయితే రాలేదు, మూవీ ఎవరు తప్పు చేసిన సంగతి కానీ అఖండ మూవీ అయితే ఆగిపోయింది అనేటువంటి ఒక్క మాట అయితే పడ్డదనమాట అఖండ మూవీ మీద. అంతేకాకుండా బాలకృష్ణ గారి మీద అయితే ఇది మాత్రం ఒక బ్లాక్ మార్క్ లాగైతే చెప్పుకోవచ్చు. అసలు వీటన్నిటికి కూడా కారణం ప్రొడ్యూసర్స్. బాలకృష్ణ గారు ఏమాత్రం తప్పు లేదు, కానీ మధ్యలో కనపడేది మాత్రం మన బాలకృష్ణ గారు అనమాట. బాలకృష్ణ గారు మూవీనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకుంటారు. అయితే నిన్న మిడ్ నైట్కి అయితే ఆయన అయితే మెసేజ్ చేసిన అనమాట. 14 రీల్స్ సంస్థ అయితే మెసేజ్ చేసింది. ఏమన్నా అంటే ఎక్స్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది, ట్వీట్ చేసిరు. ఏంటంటే కమ్మింగ్ సూన్లో మేమైతే మూవీని అయితే రిలీజ్ చేస్తామని చెప్పి పోస్ట్ అయితే చేసిరు. కమ్మింగ్ సూన్ అయితే ఎప్పుడైతే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిసెంబర్ 12న మూవీని అయితే రిలీజ్ చేయడం అయితే పక్కా. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే డిసెంబర్ 25న కూడా రిలీజ్ చేస్తూ అంటారు, కానీ డిసెంబర్ 19కే మనకైతే అవతార్ 3 వస్తుందన్నమాట. ఒకవేళ కనుక ఆ మూవీ వచ్చిందనుకోండి, అవతార్ మూవీ కనుక వస్తే అసలు ఇంకా ఎందుకంటే ఐమాక్స్లో ఆడితేనే మనకైతే భారీ కలెక్షన్లు వస్తాయన్నమాట. ఐమాక్స్ అంతా కూడా హాలీవుడ్ మూవీస్ బుక్ చేసుకున్న తర్వాత మనోళ్ళు వచ్చి ఏం చేస్తే మాత్రం రెగ్యులర్ షోలు మాత్రం పోతే మాత్రం ఏం లాభాలు వస్తాయి చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే 25న రిలీజ్ చేస్తే మళ్ళీ జనవరి 1కి అయితే ఒక 5-6 మూవీలు అయితే లైన్లో ఉన్నాయి. మళ్ళీ ఆ మూవీలు అయితే రిలీజ్ అయితే వాటికి థియేటర్లో పోతే ఒకవేళ మంచిగా టాక్ వచ్చింది అనుకోరి, మళ్ళీ ఈ మూవీ మొత్తం కూడా వెనక్కి తగ్గుతుంది. ద బెస్ట్ డేట్ వచ్చేసరికల్లా డిసెంబర్ 12. డిసెంబర్ 2 ఒక మంచి డేట్ అనమాట. కొన్ని డేట్లో రిలీజ్ చేస్తే కలెక్షన్లు భారీగా వస్తాయి. కొన్ని డేట్లలో రిలీజ్ చేస్తే మూవీ మంచిగా ఉన్నా సరే కలెక్షన్లు అయితే రావన్నమాట. డిసెంబర్ 2లో అయితే ప్రతి ఒక్కరు కూడా సాలీలు పడి ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా డబ్బులు ఉండుంటాయి. అప్పుడు వచ్చినటువంటి బడ్జెట్కి అయితే మూవీ చూద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కలలు కన్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా బెంగళూరులో, అంతేకాకుండా హైదరాబాద్లో ప్రతి ఒక్క దగ్గర అయితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందామని చెప్పి చేసిరు. కానీ ఆంధ్రాలో ఓపెన్ అయ్యాయి, కానీ నైజాంలో అయితే ఓపెన్ కాలేదు, బెంగళూరులో కూడా ఓపెన్ అయ్యాయి. బట్ మూవీ అయితే ప్రీమియం షో అయితే క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి ఒక్క మాటతో మన గుండెలన్నిటిని కూడా బాధ పెట్టిరు అని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ కనుక అప్పుడు వస్తే, ఒకవేళ 25లో వస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ మూవీని అయితే ఎవరు కూడా చూడరు దాదాపుగా. ఎందుకంటే బాలయ్య ఫ్యాన్స్ తప్ప ఎంత కల్టు మాస్ ఉన్నా సరే ఇంకా 6 మూవీలు లైన్లో ఉంటాయి అనమాట. వాటికి థియేటర్లు కావాలి. ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, వాటికి మన సోషల్ మీడియా పుణ్యాన వచ్చిందనుకోండి, ఈ మూవీ అయితే ఇంకా దిగజారిపోతుంది అనమాట. వాటికి పోటీగా నిలబడాలంటే అది కూడా అప్పుడే రిలీజ్ అయితే కనుక పోటీగా నిలబడుతుంది. ఒక 3-4 రోజుల ముందు కనుక రిలీజ్ అయింది అనుకోరి, ఉన్న బడ్జెట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు రిలీజ్ అయితేనే పక్కాగా అవుతుంది. కానీ నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిసెంబర్ 12న అయితే ఈజీగా అయితే 100కి 100% రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీనిపైన మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా నందమూరి ఫ్యాన్స్ ఉంటే, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.